సరే, ఈరోజు దయచేసి జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ముందుగా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరలా ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించుకొనుటకు మరి గత 2 వారాలు అన్నగారు చూసుకున్నారు. మరలా ఈ విధంగా మనల్ని అందరం కూడా కలుసుకోవడానికి దేవుడు తన కృప మనపై ఉంచాడు గనుక ఆయన్ని ఆరాధించుకొనుటకు మరి మరలా సమయాన్ని మనందరికి అనుగ్రహించాడు. ఇచ్చినటువంటి సమయాన్ని దేవుని యొక్క వాక్యం చేత సద్వినియోగం చేసుకున్నాండి. నిరంతరం దేవుని యొక్క వాక్యం అనేది మనకు చాలా అవసరం. మనకెందుకు అవసరం అంటే మనల్ని మనం కాపాడుకోవటమే కాకుండా ఇతరులను కూడా కాపాడాలి అంటే సరి అయినటువంటి ఆయుధమే వాక్యం. ఈ వాక్యం ఎప్పుడైతే మనం శ్రద్ధతో మరి అంగీకరిస్తామో దేవుని యొక్క జ్ఞానం మనకు అనుగ్రహింపబడుతుంది. ముఖ్యంగా మనకు అంగీకరించే మనస్సు అనేది చాలా అవసరం. ఎందుకంటే రాయించిన మాటలు మనుషులను ఉద్దేశించి రాయించాడు, మనుషులను పరలోకానికి తీసుకెళ్ళటానికి రాయించాడు. పరలోకానికి మార్గమైన యేసుక్రీస్తు వారు నేనే మార్గం అన్నాడు గనక ఆయనకు మరొక పేరే వాక్యము గనక వాక్య రూపంలో ఉన్న యేసుక్రీస్తు వారిని ఆరాధించడం అనేది పరలోక సంబంధమైనటువంటి వాక్యముగా స్వీకరించాలి. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, మనుషులు లేదా సేవకులను పిలువబడుతున్న వారు చాలా వరకు తమ స్వార్థాల కోసం, తమ ఆధిపత్యం కోసం లేదా తమ ఉనికిని చాటుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో విధాలుగా బోధనలు చేస్తూ ఉంటారు. చేస్తున్నటువంటి ఆ బోధలు నిజంగా దేవుడు ఉద్దేశించి రాయించిన మాటలేనా, లేకపోతే దేవుని యొక్క మాటల్లో కలిపి చెడిపేసేటువంటి ఏవైనా మాటలు కలిపి సమాజానికి నూరిపోస్తున్నారా అనేటువంటి అవగాహన అనేది క్రైస్తవుడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా చాలా అవసరం. ఈ అవగాహన వాక్యం మీద లేకపోతే అసలు వాక్య విషయంలో మోసపోయే ప్రమాదం ఉంది. అన్ని విషయాల్లో మోసపోయినా పర్వాలేదు, కానీ మనల్ని నడిపించే శక్తి ఆత్మకుంది. ఈ ఆత్మను కాపాడే శక్తి వాక్యానికి ఉంది. వాక్యానికి ఇంత శక్తి ఉన్నప్పుడు వాక్య విషయంలో మోసపోకూడదు అన్నది మరి దేవుడు చెప్పినటువంటి సత్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి వాక్యం చెప్తున్నప్పుడు అండి, వాక్యం చెప్పే వ్యక్తిని కాదు కానీ వాక్యం ఎలా ఉందో చూడాలి. దాన్ని ఒక మాటలో బైబిల్లో మనం చూడగలుగుతానండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలుగుతానండి. యాకోబు గారి చేత చాలా మంచి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకున్నామండి. యాకోబు పత్రిక అందుచేత 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు.
విర్రవీగుచున్న దుష్టత్వము అని ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే అండి, పై మాటల్లో మనకు ఒక విషయం కనపడుతున్నది ఏంటంటే కోపం. కోపం గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఏమంటున్నాడంటే, నరుని కోపము దేవుని నీతిని చెరిపేస్తుంది, నెరవేర్చదు. కనుక ఇంకా పై మాటల్లో ఏమంటాడంటే, మీరు మాట్లాడుటకు నిదానించువాడునై వినుటకు వేగిరపడువారునై ఉండాలి అని చెప్పుకుంటూ వస్తాడు. ఏమండి, చెప్తున్నటువంటి వాక్యం ఇక మనుషులను కానీ మనుషుల యొక్క జీవితాన్ని గురించి కానీ ఇదేదేమీ ఆలోచించకుండా వాక్యాన్ని మాత్రమే వినేటువంటి స్వభావం కలిగిన వారందరికీ వాక్యం అంటే శ్రద్ధ ఉంది అని అర్థం అండి. ఆలోచించాలి ఇక్కడ. వాక్యం చెప్పే మనుషులను, వాక్యం చెప్పే వారిని మనం చూడకుండా ఆ వాక్యం చెప్పే నోటులో నుంచి ఏ మాట వస్తుంది, ఇది దేవునికి సంబంధించినదా, లోకానికి సంబంధించినదా, అపవాదికి సంబంధించినదా, కొండములకు సంబంధించినదా, గొడవలకు సంబంధించినవా, లేదా మన ఆత్మను రక్షించే ఆత్మకు సంబంధించినదా, వాక్యానికి సంబంధించినదా అని ఇవన్నీ కూడా ఆలోచించుకొని వింటున్నప్పుడు మనుషులను పట్టించుకోకుండా వాక్యాన్ని మాత్రమే చూడగలిగే ప్రతి ఒక్కరికి కూడా వాక్యం పట్ల వారికి అందరికీ కూడా శ్రద్ధ ఉంది అని అర్థం. ప్రియమైన వారలారా, శ్రద్ధ శ్రద్ధ అంటే ఏమండి, ఇంకొక నానార్థం అని మనం ఆలోచించగలిగితే ఏమండి, ఏకాగ్రత, ఆసక్తి, ఏమండి, సమర్పణ, ఇవన్నీ కూడా శ్రద్ధకు ఉండేటువంటి నానార్థాలు. కనుక ఎంత శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరిస్తున్నాము అన్నది ఏమంటే, వాక్యాన్ని దేన్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, లేకపోతే వాక్యాన్ని ఎంతవరకు మనం మనస్కరించి అంగీకరించడానికి ఏమండి ఈ మాటలన్నీ వింటున్నాం అనేది మన శ్రద్ధ మీద మనకు మరి ఆధారపడి ఉంటుంది. ఇంట్రెస్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటున్నామో ప్రియులారా, ఇక మనుషులను చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే చెప్పేటువంటి మనిషి ఆత్మను పరలోకానికి తీసుకెళ్తాడు అనుకోవటం అనేది అవివేకం. కానీ ఏ వాక్యం చెబుతున్నాడో ఆ వాక్యం పరలోకానికి తీసుకెళ్తుంది అన్నది జ్ఞానం. ఏ వాక్యము ఇదిగో ఇది పరలోక సంబంధమైనదా, పైనుంచి వచ్చినటువంటి జ్ఞానమా, లేదా భూ సంబంధమైన జ్ఞానమా అని ఎవరైతే గుర్తిస్తారో వాక్యాన్ని శ్రద్ధతో వింటున్నారు అని అర్థం. ప్రియమైన వాళ్ళారా, ఏమండి, మరి ఆసక్తి అనేది, వాక్యం మీద ఉండేటువంటి ఆసక్తి మనల్ని శ్రద్ధగా వినిపింపజేస్తుంది లేదా శ్రద్ధలో నడిపిస్తుంది. ఇలా శ్రద్ధలో నడిపించేటువంటి ఆలోచన మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ప్రియులారా, వాక్యము ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఎందుకంటే వాక్యాన్ని కేవలం 60 సంవత్సరాలకు సంబంధించినదిగా పరిగణించారు గనకనే, అంటే మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం 60 లేదా 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇస్తే ఈ 70-80 సంవత్సరాలకు మరి ఏమండి పరిగణించి ఈ 70-80 సంవత్సరాలకు మాత్రమే సంబంధించినది వాక్యం అని అనుకోవటంలో మనం మరి వాక్యానికి మనం దూరం అయ్యేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ప్రేమైన దేవుని వల్ల ఆలోచించండి. కనుక శ్రద్ధ అనేది ఎంత అవసరము అని అంటే, సామెతల గ్రంథంలో సొలొమోను గారు మంచి మాటలు చెప్తుంటాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడవుతాడు అన్నాడు. చూడండి ప్రియులారా, ఏమండి, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడు అంటే పేదవాడు అవుతాడు అని అర్థం. దరిద్రుడు అంటే పేదవాడు, చాలాసార్లు చెప్పాను. బద్ధకముగా పనిచేయువాడు, ఏమంటే పని చేయటంలోనండి
జాప్యం చూపేటువంటి ప్రతి ఒక్కరు కూడా జాప్యం అంటే నిదానం, లేకపోతే అసలు చేద్దామా వద్దా అని అనుకొని చేసేవారు, లేకపోతే ఈ పని చేస్తే నాకేం లాభం అనుకొని చేసేవారు. లాభం వస్తుంది అనుకున్న కొంతమంది చాలా డల్గా పనిచేస్తుంటారు, మొబ్బుగా చేస్తుంటారు. ఏమంటే సొలొమోన్ గారు మాట్లాడుతున్న ఈ మాటలోనండి ఏదైనా కూడా అనుభవించి చెప్పేటువంటి విషయంలోనండి, చెప్పే విధానంలో దిట్ట ఆయన, మనకు తెలిసిన విషయం. క్రీస్తుకు పూర్వం అత్యధికముగా అందరికంటే ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉంది, ఎవరు మహాజ్ఞాని అని పిలువబడ్డారు అని ప్రాచీన ప్రతులను తిరగేసిన, గూగుల్ను సెర్చ్ చేసిన, ఏమండి ఇంకా ఏదైనా కూడా మనం సెర్చ్ చేయగలిగితేనండి సొలొమోన్ గారి పేరే వస్తుంది. ఎందుకంటే ఒక పువ్వు గురించి మాట్లాడినా, ఒక భూమి గురించి మాట్లాడినా, ఆకాశంలో కనిపించే సూర్యుని గురించి మాట్లాడినా, ఒక స్త్రీ గురించి మాట్లాడినా, ఒక పురుషుని గురించి మాట్లాడినా, లేదా ఒక ఆయుధం గురించి మాట్లాడినా, పనిముట్టు గురించి మాట్లాడినా, లోకంలో జరుగుతున్నటువంటి ఈ వాస్తవాలలో ఏదైనా కానివ్వండి, ఏదైనా దేని గురించి అయినా మాట్లాడాలి అని అంటే సొలొమోన్ గారి తర్వాతే. ఆయన మాట్లాడుతున్న మాట, ఎవరైతే ఈ విధంగా పని చేస్తారో వాళ్ళు దరిద్రులు అవుతారు అంటారు. ఏ విధంగా చదవండి మాట. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగునో, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యం తెచ్చుకుంటాడటండి. శ్రద్ధ అంటే శ్రద్ధ అనేది ఎందుకు అవసరం? ఏదైనా కూడానండి, ఈరోజు ఒక గురి ఎంచుకున్న తర్వాత ప్రతి మనిషికి కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం, అంటే ఇంట్రెస్ట్ అనేది చాలా అవసరం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత, 10th క్లాసు ఏ సబ్జెక్టు మీద ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని సబ్జెక్టులు పాస్ కావాల్సిందే. నువ్వు సబ్జెక్టు తెలుగు మీద తీసుకుంటావా, సైన్స్ మీద తీసుకుంటావా, సోషల్ మీద తీసుకుంటావా, మ్యాథ్స్ మీద తీసుకుంటావా, ఇంగ్లీష్ మీద తీసుకుంటావా, దేని మీద మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులను సమానంగా చూడాల్సిందే. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే కానీ నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళలేము. ఇంటర్కి వెళ్ళిన తర్వాత కొన్ని సబ్జెక్టులు కట్ అవుతాయి. మనం ఏ సబ్జెక్ట్ అయితే తీసుకోవాలని మనకు శ్రద్ధ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆ సబ్జెక్టును బట్టి మిగిలిన సబ్జెక్టులు కట్ అయిపోతాయి. మీరు బాగా ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళారా, మరి డాక్టర్ కావాలనుకున్నారనుకోండి, దానికి తగిన సబ్జెక్ట్ తీసుకోవాలి, దాన్ని శ్రద్ధగా కొనసాగాలంటే గురి. నేను డాక్టర్ కావాలి, ఎంబీబీఎస్ చదవాలి అనుకున్నప్పుడు ఆ ఎంబీబీఎస్ గురి అనేది ఎప్పుడు కూడా ఉండాలి. అది శ్రద్ధతో పని చేసినప్పుడు శ్రద్ధ కలిగిన వానికి ఏమవుతుందట అక్కడ ఆలోచించండి. బద్ధకంగా చేస్తే దరిద్రుడు అవుతాడు, అంటే పేదవాడు అవుతాడు. శ్రద్ధతో చేసిన వాడు ఏమవుతాడట? ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఇటు ఆత్మీయంగా చూసుకోండి, శారీరకంగా కూడా ఆలోచన చేయండి. ఏమండి, అంటే సొలొమోను గారు చెప్పినటువంటి ఈ మాట అండి ఎలా ఉంటుందంటే 2 in 1. 2 in 1 అంటే అర్థం ఏంటి? కొన్ని వస్త్రాలు ఉంటాయండి, షర్ట్లు ఉంటాయి, పురుషులకు షర్ట్లు ఉంటాయి. వెనక వైపు వేసుకోవచ్చు, ముందు వైపు కూడా వేసుకోవచ్చు. దేవుని యొక్క ఈ మాటలో ఏమంటే సొలొమోను గారు రాసినటువంటి మాటలో, చెప్పినటువంటి మాటలో 2 in 1 మనకు కనబడుతుంది. ఇటు శారీరకంగా అంటే లోక సంబంధంగా తీసుకోవచ్చు, కరెక్టే కదండి. బద్ధకముగా పని చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారు? పేదవాళ్ళు అవుతారు, దరిద్రులు అవుతారు. శ్రద్ధ ఉందనుకోండి, ఏ విషయంలోనైనా, ఒక మెకానిక్ విషయంలో కానీ, ఒక ఇంజనీర్ విషయంలో కానీ, ఏమండి ఒక డాక్టర్ విషయంలో కానీ, ఒక పని విషయంలో కానీ, ఒక సంపాదించే విషయంలో కానీ శ్రద్ధ కలిగిన వారు కాస్తంత సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది. శ్రద్ధ అవసరం అన్నమాట. కానీ దేవుని యొక్క మా పనిలోకి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడో తెలుసా అండి? ఈ విషయాన్ని బేస్ చేసుకొని ఏమండి సొలొమోను గారి కంటే ముందు మాట్లాడుతున్నాడు ఒక మాట, చాలా మంచి విషయం చెప్పాడండి. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి, బాగుంటుంది. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము
ప్రవక్త అయిన ఇర్మియా గారు రాసినటువంటి గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. 10వ వచనం, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఏమండి మన విషయంలో సొలొమోను గారు రాసినటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితేనండి, బద్ధకముగా పనిచేస్తే దరిద్రుడవుతాడు, శ్రద్ధతో పనిచేస్తే ఐశ్వర్యవంతుడవుతాడు అన్నాడు. కానీ ఆ పని ఏంటో ఇప్పుడు దేవుని పని వచ్చేసరికి యెహోవా కార్యము అన్నాడు. చూడండి ప్రియులారా, యెహోవా కార్యం, యెహోవా కార్యం అనగానే కరపత్రికను పంచేది యెహోవా కార్యమే, సువార్త ప్రకటించేది యెహోవా కార్యమే, సౌండ్ సిస్టమ్ అరేంజ్మెంట్ చేసేది యెహోవా కార్యమే. మనం ఏమంటే దేవుని మాటలు వినటానికి వస్తున్నటువంటి వారి కొరకు స్థలము మరి సిద్ధపరిచేటువంటి పని కూడా యెహోవా కార్యమే. అంటే దేవుని యొక్క కార్యం ఎవరైనా అశ్రద్ధగా చేస్తే అతడు ఏమవుతాడట? శాపం. శాపం. ఈ విషయం ఎంతవరకు తెలిసి చెప్పండి. దేవుని కార్యము అశ్రద్ధగా చేయకూడదు, చాలా శ్రద్ధతో చేయాలి. శ్రద్ధతో చేసేవానికి భక్తి భావాలు ఉంటాయి. శ్రద్ధగా చేయాలనుకున్న వానికి వాక్యం అంటే ఇష్టపడతాడు. శ్రద్ధగా ఉన్నవానికి వాక్యం చెప్పేవాడు కాకుండా వాక్యమే అర్థమవుతుంది. ముందు చెప్పాను కదా. కనుక దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చేసరికండి, లేదా దేవుని యొక్క పనికాడి దగ్గరికి వచ్చేసరికండి, ఎవరైనా కూడా చేస్తే శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధ చూపించారా? అశ్రద్ధ చూపిస్తే ఏమవుతుందట? శాపం. శాపం అండి. దేవుని యొక్క కార్యం అనేది చాలా ఇంట్రెస్ట్గా చేయాలి, భక్తి భావాలతో చేయాలి, దేవుడు అంటే భయంతో చేయాలి. ఇదిగో నేను ఇంత జాప్యం చూపిస్తున్నాను, దేవుడు ఒకవేళ నాపై కన్ను వేస్తే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, మా జీవితాల పరిస్థితి ఏంటి, దేవుడు మాపై కన్ను వేస్తే పరిస్థితి ఏంటి, నా యొక్క ఏమండి ఎలా మారిపోతుందో తెలియదు అన్నటువంటి భయం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు మళ్ళీ చదవండి మాట, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును, రక్తము ఓర్చకుండా ఖడ్గము తోయువాడు శాపగ్రస్తుడగును గాక. చాలండి. యెహోవా కార్యము దగ్గర మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పని అండి. యెహోవా అంటే ఎవరో కాదు. పాత నిబంధనలో యెహోవా అని పిలువబడిన ఆయన క్రొత్త నిబంధన వచ్చేసరికి దేవుడు, లేకపోతే మనందరికీ తండ్రి. ఆ తండ్రి యొక్క కార్యము ఎంత శ్రద్ధగా చేస్తే దేవుడు మనల్ని ఏమండి ఐశ్వర్యవంతులుగా చేయటానికి సిద్ధపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అంటే దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఎలా ఐశ్వర్యవంతులు అవుతారు? జ్ఞానంలో ఐశ్వర్యవంతులు అవుతారు, పరలోకానికి సంబంధించిన ధనములో ఐశ్వర్యవంతులు అవుతారు. పరలోకాన్ని సంపాదించుకునేదే ఒక ఉన్నతమైన స్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే అంత శ్రద్ధ అవసరం అంటారా? అవసరం అండి. శ్రద్ధతో ఉన్న వారందరూ కూడా సమయాన్ని గుర్తుంచుకొని సమయానుకూలంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఆ సమయంలో దేవుని యొక్క కార్యాన్ని చేయటం, ఆ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినటం, ఆ సమయంలో దేవుని యొక్క క్రీస్తు యొక్క ఏమండి ఆ రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొనటం, ఆ సమయంలో దేవుడు మనకు ఏ రకంగా పని అప్పగిస్తాడో మనకు తెలియదు కనుక వచ్చేటువంటి ఏ పనైనా కూడా దాన్ని చేయటానికి ఏమండి సిద్ధంగా ఉండటమే శ్రద్ధతో ఉండటం. ఆలోచించడం ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? ఒకసారి చూద్దాం. నిర్గమకాండం చూద్దామండి. నిర్గమకాండం 19వ అధ్యాయము. నేను ముగిస్తాను త్వరగా. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. 5వ వచనం, 19వ అధ్యాయం నిర్గమకాండము
5వ వచనమా? కాగా మీరు ఆదివారం చెప్పే ప్రసంగాలు చదువొచ్చిన ప్రతి ఒక్కరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి రెఫరెన్సులతోటి. తర్వాత మంగళవారం చెప్పే బైబిల్ తరగతులు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాసుకుంటే 2 విధానాలు ఈయనే జరుగుతాయి. 1 వినటం, 2 రాసుకోవటం, 3 చదవటం. ఈ 3 ఇక్కడే జరుగుతాయి కనుక మైండ్లో దేవుని యొక్క మాట నిలబడిపోతుంది. కనీసం దాని కొరకైనా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాన్నే శ్రద్ధ అనేది. ఏమండి? నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో స్వకీయ సంపాద్యమగుదురు అని ఉంటుంది. చాలండి. నా సొంత ప్రజలు లేదా నా సొంత ఆస్తి. ఏమండి? నా మాటలు ఎవరైతే శ్రద్ధగా విని వాటిని గైకొందురో అంటున్నాడు. దేవుని మాట శ్రద్ధగా వినాలా? శ్రద్ధగా వింటే గైకొనాలనిపిస్తుంది. అర్థమవుతుందా మీకు? శ్రద్ధ అనేది ఉంటే గైకొనాలి, లేకపోతే ఆ వాక్యంలో నడవాలి, లేదా వాక్య ప్రకారంగా జీవించాలి అనే ఆలోచన మనకు కలుగుతుందటండి. అదే చెప్తున్నాడు అక్కడ. నా మాటలు శ్రద్ధగా విని గైకొన్న ఎడల మీరు నా స్వకీయ, అంటే సమస్త జనులు ఉన్నారు కదండి. ఇంకా ఎంతోమంది ఉన్నారు కదా, మిగిలిన ప్రజలు ఉన్నారు కదా, అన్యజనులు ఉన్నారు కదండి. ఈ అన్యజనులలో మీరు మాత్రమే నాకేమవుతారు అంటే స్వకీయ సంపాద్యమవుదురు. నా సొంత ఆస్తి మీరే, నా ఆస్తి. అంటే దేవుని యొక్క వాక్యం వినటం వలన, శ్రద్ధతో ఆ మాటలు మన హృదయాలలో ఉంచుకోవటం వలన, నేర్చుకోవటం వలన దేవునికి మనమే ఆస్తిగా మిగిలిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలను. ఏమండి? కలిగి ఉన్నవేవియో అన్నీ కూడా కలిగి ఉన్నవన్నీ మీకైతే మీరు మాత్రం నాకు అని చెప్పాడండి ఆయన. ఉన్నవన్నీ మీకు, నీవు మాత్రం నాకు అన్నాడు ఆయన. ఉన్నవన్నీ మీకు ఇచ్చాను. సూర్యుడు మీ కొరకే, చంద్రుడు మీ కొరకే, ఆహార పదార్థాలు మీ కొరకే, కూరగాయలు మీ కొరకే, గాలి, నీరు, ఆకాశం ఇవన్నీ కూడా మీ కొరకే కదా, నాకేం కాదు కదా. మీ కొరకు నేను సిద్ధపరిచాను. మీరు మాత్రం నాకు కావాలి. ఆలోచించండి. అంటే మీరు నాకు ఎప్పుడు ఆస్తి అవుతారు అని చెప్పాడు అని అంటే, నా మాట శ్రద్ధగా విని గైకొంటే, నా మాట శ్రద్ధగా మీరు వింటే, నా మాట శ్రద్ధగా స్వీకరిస్తే నా వాళ్ళు అవుతారు, నా సంపద అవుతారు. ఆలోచించని ప్రేమన్న వాళ్ళ. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామండి. మొదటి వచనం. నీవు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అన్నాడు. చూడండి ప్రేమైన వాళ్ళ. దేవుని యొక్క మాట విని ఆయన మాటను మనం గైకొని అనుసరించిన ఎడల భూమి మీద అన్ని జనముల కంటే మిమ్మలను ఎక్కువగా హెచ్చించును అని చెప్తున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు హెచ్చిస్తాను అంటున్నాడు అని అంటే, లోక సంబంధంగా ఉండేటువంటి జ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. లోక సంబంధంగా శాస్త్రవేత్తలు అనగానే జ్ఞానులు అని అర్థం. యూదులలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. గ్రీకు దేశస్థులలో ఎంతోమంది ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు.
అంటే ఇంత జ్ఞానాన్ని కలిగినటువంటి లోకాన్ని మనం ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళారా, జ్ఞానులని చెప్పుకుంటున్న వారందరికంటే నా మాటను గైకొనినటువంటి వారు జ్ఞానులకే జ్ఞానులు అని చెప్పాడండి. ఎందుకంటే జ్ఞానమై ఉన్న క్రీస్తును అంగీకరించాం, జ్ఞానమై ఉన్న క్రీస్తును స్వీకరించాం, జ్ఞానమైన యేసుక్రీస్తు వారిని మనం ధరించుకున్నాం, ఆయనను నమ్మాము. ఆయనను నమ్మాము అని అంటే జ్ఞానానికే జ్ఞానవంతుడు ఆయన. ఎందుకంటే ఒక శాస్త్రవేత్త రాయాలి అని అంటే ప్రకృతిని చూసి రాయాలి. ఒక వృక్షాన్ని గూర్చినటువంటి శాస్త్రవేత్త రాయాలి అని అంటే ఆ శాస్త్రాన్ని శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ప్రకృతిని చూసి రాయబడింది. వృక్ష శాస్త్రం అన్నాడు అనుకోండి, వృక్షాల ముందే శాస్త్రం ముందు రాయబడిందా? వృక్షం ముందుంది. జంతు శాస్త్రం అని ఉంది, జంతువులు ముందున్నాయా? జంతు శాస్త్రం ముందు రాయబడిందా? కానీ ఈ శాస్త్రాలకు, ఈ జంతువులకు, ఈ వృక్షాలకు పుట్టినలేది అంటే దేవుని యొక్క మాట. కలిగి ఉన్నదేది కూడా దేవుని యొక్క మాట లేకుండా కలగలేదు, యేసుక్రీస్తు లేకుండా కలగలేదంటే ఒక శాస్త్రం పుట్టిందంటే శాస్త్రానికి ముందే పదార్థం ఉంది, పదార్థానికంటే ముందే దేవుని యొక్క మాట ఉంది. ఆ మాట చదువుకోండి. ఆదికాండం, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందామండి. మొదటి వచనం నుంచి. ఆది అందు వాక్యముండను. ఆది అనగానే ఏంటి అర్థం? ప్రారంభం అని అర్థం. ఆది అని అంటే ప్రారంభం, మొదట్లో. ప్రారంభంలో, ఆది అందు అనగా ప్రారంభంలో వాక్యం ఉంది. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉంది. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు అంటే ఆయన ప్రారంభంలో, అంటే ఆ వాక్యము ప్రారంభంలో ఎక్కడుందట? దేవుని యొద్ద ఉంది, యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారిని అంగీకరించాం మనం. ఆ వాక్యము దేవుని యొద్ద ఉందట, ఆ వాక్యాన్ని మనం అంగీకరించాం, ఆ వాక్యాన్ని స్వీకరించాం, ఆ వాక్యాన్ని ధరించుకున్నాం. వాక్యమై ఉన్న క్రీస్తును ధరించుకున్నాం. అంటే శాస్త్రవేత్త జ్ఞాని అనుకుంటే ఆ శాస్త్రవేత్త కేవలం నోబుల్ బహుమతి మాత్రమే పొందుకోగలడు. లోక సంబంధంగా నోబుల్ బహుమతి మాత్రమే పొందుకోగలడు. కానీ ఒకవేళ వాక్యాన్ని అంగీకరించినటువంటి వారిని పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం లేదా జీవ కిరీటం ఉంచబడి ఉంది నాకు అన్నాడంటే. ఇప్పుడు నోబుల్ బహుమతి అని అంటే నెలకింత శాలరీ ఇవ్వగలరు, పింఛన్ ఇవ్వగలరు, కనుగొన్నటువంటి శాస్త్రాన్ని బట్టి, కనుగొన్న క్రొత్త విషయాన్ని బట్టి, క్రొత్త గ్రంథాన్ని బట్టి కాస్తంత ఏదో ఒక బహుమతి ఇవ్వగలరు. నోబుల్ బహుమతి అని అంటే చాలా పెద్ద బహుమతి అది. ఈ నోబుల్ బహుమతి కంటే ఇంకా ఏదైనా బహుమతి ఉంది అని అంటే అది జీవ కిరీటం. ప్రియమైన వాళ్ళారా, ఎందుకో తెలుసా? నోబుల్ బహుమతి తీసుకున్న ఎంతో మంది శాస్త్రవేత్తలు లేదా ఎంతో మంది మేధావులు తమ కాలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. జీవ కిరీటాన్ని పొందుకున్న వాళ్ళు నిరంతరం బ్రతికే వాళ్ళండి. ఎక్కడ? పరలోకంలో నిరంతరం బ్రతికేటువంటి ఆ జీవ కిరీటం తీసుకుందామా? కొంతకాలం ఉండేటువంటి ఈ బహుమతులు, భూమి మీద ఉన్నటువంటి బహుమతులు, క్షయమైపోయేటువంటి బహుమతుల కోసం ప్రయాసపడతానండి. అది అక్కడికి మాత్రమే వాళ్ళకు పేరుంటుంది. ఇప్పుడు ఈరోజు బహుమతులు తీసుకున్న వాళ్ళందరూ కూడా బహుమతి ఇంట్లో ఉంటుంది, కానీ ఆ బహుమతిని చూసి ఆనందపడటానికి ఆ మనిషి ఉండడు. కానీ పౌలు గారు భూమి మీద ఉన్నప్పుడే, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన కొంతకాలానికి సేవ చేసినటువంటి ఆయన వెడలిపోతున్నటువంటి ఆ సమయంలోనండి తన శరీరాన్ని వదిలిపెట్టేటువంటి ఆ సమయానికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా కోసం ఇక మీదట నీతి కిరీటం ఉంచబడింది. మంచి పోరాటం చేశాను నేను. ఒక మనిషిని చంపడానికి కాదు నా పోరాటం, ఒక మనిషిని రక్షించడానికి నా పోరాటం, కొంతమందిని ప్రభువులో నిలబెట్టడానికి నా పోరాటం, కొంతమందిని నీతి సాధనాలుగా మలచడానికి నా పోరాటం అనుకున్నాడు ఆయన. అందుకే
మంచి పోరాటం నాది మంచి పోరాటం అన్నాడండి. నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు, చెప్పండి, అదేం కాదులేండి, వినండి. నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇక మీదట నా కొరకు జీవ కిరీటం, అంటే చచ్చిపోయేటువంటి లోకాన్ని వెడలిపోయేటువంటి ఆ సమయంలో మాట్లాడుతున్న మాటలండి, వృద్ధుడుగా ఉండి మాట్లాడుతున్న మాటలు. అంటే పౌలు గారి యొక్క మాటలు ఎప్పుడు కూడా సమాజానికి ఆదర్శంగా, సమాజానికి ఆదరణ కలిగించే విధంగా ఉంటాయి. ఆ మాటలు ఎప్పుడు కూడా మనం ఆలోచించుకుంటూ ధ్యానించుకుంటూ ఉండాలి. ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. కనుక దేవుని యొక్క మాటల మీద మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ కలిగిన వారు మరి నా స్వాస్థ్యముగా పిలువబడతారు అన్నాడు. శ్రద్ధ కలిగిన వారు ఏమండి ఐశ్వర్యవంతులని పిలువబడతారు అన్నాడు. శ్రద్ధ కలిగిన వాడు హెచ్చింపబడతారు. అంటే ఏమంటే ప్రజలు కలిగినటువంటి అన్యజనులు ఎంతోమంది లోకంలో ఉన్నప్పటికీ ప్రత్యేకింపబడిన వారిలో వారు అందరికంటే హెచ్చింపబడతారు. వారందరినీ నేను హెచ్చిస్తాను అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, ఎంత మంచి మాటలు బైబిల్లో రాయబడి ఉండగా దేవుని యొక్క మాటలకు దూరం అయితే ఎంత ప్రమాదం చోటు చేసుకుంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. దేవుని యొక్క వాక్యం నిరంతరం వినాలి అన్నది దేవుని యొక్క ఆలోచన అండి. ఎందుకు నిరంతరం వినాలి అన్నప్పుడు చెప్పేవాడు లేకపోతే చెడిపోతారు అని పెద్దల సామెత ఉంది కదండి. కానీ దేవుడే చెబుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది? చెడిపోవడానికి అవకాశం ఉంటుందా? పాడవటానికి అవకాశం ఉంటుందా? నరకానికి, నాశనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఆలోచించండి. కనుక నాశనానికి వెళ్ళకుండా ఉండాలి అని అంటే నిరంతరం దేవుని యొక్క మాటలు వింటుంటేనండి, మంచి చేసే మాటలు ఎప్పుడు మన కళ్ళ ముందు ఉంచుకోవాలి. మంచి చేసే మాటలు ఎప్పుడు మన చెవులారా మనం వినాలి. మంచి చేసే మాటలు మీరు సాత్వికంతో అంగీకరిస్తూనే ఉండాలి. ప్రేమైన వాళ్ళ ఆలోచించండి. ప్రకృతి సంబంధంగా భూమి మీద సుఖ సంతోషాల కోసం మనం విన్నాము అనంటే అదే వాక్యం వలన నీవు తీర్పులోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నువ్వు వినలేదు. ఎవరో చెబితే ఇది నిజం అనుకొని దాని ప్రకారంగా మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను ఒకవేళ నువ్వు అంగీకరించావు అని అంటే ఇదిగో ఈ వాక్య విషయంలో నువ్వు మోసపోతున్నావు అని అర్థం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక అంటాడు. అంటే కేవలం వినువారు మాత్రమై ఉంటే మోసం జరుగుతుందట. ఆ వాక్యానుసారంగా బ్రతకగలిగితే ఏమవుతుంది చెప్పండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22, 1వ అధ్యాయము యాకోబు పత్రిక 22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడు. చూడండి ప్రేమైన వాళ్ళ, అంటే కేవలం వింటాము పోతాము అని అంటే మోసం జరుగుతుంది అన్నమాట. మోసపోకూడదు. విన్నదాని ప్రకారంగా పరివర్తనలో మనలో పరివర్తన రావాలి. వాక్య విషయంలో వాక్యాన్ని విన్న తర్వాత కేవలం మరలా గడప దాటగానే ఈ ఆరాధన స్థలంలో నుంచి గడప దాటగానే మర్చిపోయామనుకోండి, విన్నదానికి అర్థం ఉండదు, సార్థకత అంతకంటే ఉండదు. ప్రియమైన వాళ్ళారా, అలా ఉండకుండా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినివారై ఉండి ప్రత్యేకింపబడిన వారిలో మనకంటూ ఒక స్థానాన్ని దేవుడు కలిగించాడు కనుక దాన్ని అందరిని కూడా మనందరం దాన్ని పొందుకునే విధంగా మనందరం కూడా ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మాటలతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. రొట్టె విరిచే కార్యక్రమాన్ని